హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్పోర్ట్స్ అడ్డా. ఎప్పుడో 2016లో సాధించిన ఏకైక టైటిల్, చివరగా 2020లో ప్లే ఆఫ్స్ పొజిషన్. ఆ తర్వాత మళ్ళీ 3 ఏళ్లుగా ప్లే ఆఫ్స్ ముఖం కూడా చూడలేదు. కెప్టెన్ మారారు, కోచెస్ మారారు, బట్ ఎస్ఆర్హెచ్ రాత మాత్రం మారలేదు. మరి ఈసారి మరో కొత్త కెప్టెన్ రూపంలో ఐపీఎల్ 2024కి సిద్ధమైన ఎస్ఆర్హెచ్ విజయావకాశాలను నిర్ణయించే 5 ముఖ్యమైన అంశాలేంటో ఈ వీడియోలో మనం క్లియర్గా మాట్లాడుకుందాం. వీడియోని చివరి వరకు చూసి మీ ఒపీనియన్ ఏంటో మాతో తెలియజేయండి. అలాగే మన తెలుగు స్పోర్ట్స్ అడ్డా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక ఎస్ఆర్హెచ్ విజయావకాశాలను నిర్ణయించే మొదటి అంశం, కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్న ప్యాట్ కమిన్స్ జట్టుని ఎలా నడిపిస్తాడో అన్న అంశం. ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియా కెప్టెన్గా మోస్ట్ సక్సెస్ఫుల్ అని చెప్పాలి. అతని కెప్టెన్సీలో ఆస్ట్రేలియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిచింది, ఓడిఐ వరల్డ్ కప్ని కూడా గెలిచింది, అలాగే యాషెస్ సిరీస్ కూడా నెగ్గింది. అందుకే ఎస్ఆర్హెచ్ కూడా అతడిని ఆక్షన్లో అత్యంత భారీ ధరకి, అంటే 20.5 కోట్లు పెట్టి దక్కించుకుంది. కమిన్స్ 2022లో కేకేఆర్ తరపున ఐపీఎల్లో ఆడినప్పటికీ 2023లో మాత్రం వర్క్ లోడ్ కారణంగా ఐపీఎల్కి దూరంగా ఉన్నాడు. ఈసారి మాత్రం పూర్తి సీజన్కి అందుబాటులో ఉండనున్నాడు. అందుకే ఎస్ఆర్హెచ్ కూడా అతడికి కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది. కెప్టెన్గా కమిన్స్కి ఉన్న అదృష్టం ఎస్ఆర్హెచ్కి కూడా ఈ సీజన్లో కలిసి వస్తుందేమో చూడాలి. అలాగే అతడు కూడా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసి అతడికి ఇచ్చిన డబ్బులకి న్యాయం చేస్తాడా కూడా చూడాలి. నంబర్ 2, క్లజీమ్ ఎఫెక్ట్. ఈ సౌత్ ఆఫ్రికన్ హిట్టర్ ఇప్పుడు అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. 2023 నుండి ఇప్పటి వరకు T20లలో 181 స్ట్రైక్ రేట్తో మొత్తం 1482 రన్స్ సాధించి సూపర్ ఫామ్లో ఉండటం ఎస్ఆర్హెచ్కి కలిసి వచ్చే అంశం. ఆల్రెడీ 2023 ఐపీఎల్లో కూడా క్లజీనే ఎస్ఆర్హెచ్ తరపున హైయెస్ట్ రన్స్ చేసిన ఆటగాడిగా ఉన్నాడు. అంతేకాదు రీసెంట్గా జరిగిన సౌత్ ఆఫ్రికన్ T20 లీగ్ SA20లో కూడా సెకండ్ హైయెస్ట్ రన్స్ సాధించిన ప్లేయర్గా నిలిచాడు. సో ఇదే ఫామ్ని కనుక క్లజీన్ ఎస్ఆర్హెచ్ తరపున ఈ ఐపీఎల్ 2024లో కంటిన్యూ చేస్తే కనుక ఎస్ఆర్హెచ్ మిడిల్ ఆర్డర్లో కీ ప్లేయర్గా మారి చాలా ఇంపాక్ట్ చూపించగలుగుతాడు. నంబర్ 3, బలమైన ఓవర్సీస్ ప్లేయర్స్ ఎస్ఆర్హెచ్ సొంతం. మార్క్రమ్, ట్రావిస్ హెడ్, క్లజీన్, గ్లెన్ ఫిలిప్స్, అసరంగా, మార్కో జాన్సన్, కమిన్స్, ఎస్ ఫారూకీ లాంటి అద్భుతమైన అత్యంత బలమైన ఓవర్సీస్ ప్లేయర్స్ ఎస్ఆర్హెచ్కి సొంతం. ఈ ఫారెన్ ప్లేయర్స్ ఈ సీజన్లో అత్యంత కీలకం కానున్నారు. ట్రావిస్ హెడ్, క్లజీన్, మార్క్రమ్ లాంటి వాళ్ళు బ్యాటింగ్లో తోపులైతే అసరంగా, కమిన్స్లు బౌలింగ్లో అదరగొట్టగలరు. ట్రావిస్ హెడ్ వరల్డ్ కప్ ఫైనల్లో ఆటని మనం ఇప్పటికీ మర్చిపోలేం కదా. సో ఎస్ఆర్హెచ్కి బలమైన ఓవర్సీస్ ప్లేయర్ ఉండడం అనేది ఎంతో పాజిటివ్ విషయం అని చెప్పాలి. ఈ ఓవర్సీస్ ప్లేయర్స్ కనుక రాణిస్తే ఎస్ఆర్హెచ్కి కప్ గెలిచే అవకాశాలు ఉన్నట్టే. నంబర్ 4, స్పిన్నర్స్ పూర్ షో ఫ్రమ్ 2022 ఫర్ ఎస్ఆర్హెచ్. రషీద్ ఖాన్ ఆబ్సెన్స్లో ఎస్ఆర్హెచ్ స్పిన్ బౌలింగ్ చాలా వీక్ అయింది. అయితే ఈసారి ఆక్షన్లో చాలా తక్కువ ధరకే అసరంగానే ఎస్ఆర్హెచ్ దక్కించుకుంది. ఇప్పుడు అసరంగానే స్పిన్ బాధ్యతలు మోయాల్సి ఉంది. 2022 నుండి ఎస్ఆర్హెచ్ స్పిన్ బౌలింగ్ స్టార్ట్స్ ఒకసారి చూస్తే కనుక మొత్తం 164 ఓవర్స్లో 36.81 బౌలింగ్ యావరేజ్తో కేవలం 38 వికెట్లు మాత్రమే సాధించారు. సో ఈసారి అసరంగా రాకతో అయినా స్పిన్ బౌలింగ్ పరిస్థితి మారుతుందేమో చూడాలి. స్పిన్ బౌలింగ్ ఇంప్రూవ్ అయితేనే ఎస్ఆర్హెచ్ ఎప్పటిలాగా స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్తో దూసుకుపోగలదు. నంబర్ 5, రోల్స్ ఆఫ్ మయాంక్ అగర్వాల్ అండ్ భువనేశ్వర్ కుమార్. ఇండియన్ ప్లేయర్స్ మయాంక్ అగర్వాల్ అండ్ లాంగ్ టర్మ్ ఎస్ఆర్హెచ్ ప్లేయర్ భువనేశ్వర్ కుమార్ వాళ్ళు వాళ్ళ రోల్స్ని కనుక సాటిస్ఫై చేయగలిగితే ఎస్ఆర్హెచ్కి తిరుగుండదు. భువనేశ్వర్ కనుక తన వింటేజ్ ఫామ్లోకి వస్తే ఇక ఎస్ఆర్హెచ్ బౌలింగ్కి ఎదురే ఉండదు. సో బ్యాటింగ్లో మయాంక్ అగర్వాల్, బౌలింగ్లో భువి అదరగొట్టడం ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్కి చాలా అవసరం. మనం చెప్పుకున్న ఈ 5 అంశాలే ఈసారి ఈ ఐపీఎల్ 2024లో ఎస్ఆర్హెచ్ ఫ్యూచర్ని నిర్ణయించేవి. సో చూద్దాం మరి అడ్డంకులన్నీ దాటి ఈసారి కొత్త కెప్టెన్ ప్యాట్ కమిన్స్ నాయకత్వంలో ఎస్ఆర్హెచ్ ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తుందో అని. నాకైతే కమిన్స్ ఏదో ఒక మాయ చేస్తాడని నమ్మకం ఉంది. ఆల్ ది బెస్ట్ టు అవర్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్. మరి ఈసారి ఎస్ఆర్హెచ్ అవకాశాలపై మీ అంచనాలు ఏంటో కామెంట్స్ ద్వారా మాతో తెలియజేయండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన తెలుగు స్పోర్ట్స్ అడ్డా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.